హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈ రోజు అప్డేట్స్ వచ్చి రాజమండ్రి, నెల్లూరు, గుంటూరు లొకేషన్ నుంచి అనమాట. సో ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం చూస్తే కనుక డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మనం రాజమండ్రి అప్డేట్స్ చూద్దామండి. ఫస్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి సత్యవారాహి పవర్ సొల్యూషన్స్ లో రిసెప్షనిస్ట్ కింద జాబ్ వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీకు క్వాలిఫికేషన్ ఇంటర్ గానీ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ నుండి ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అండ్ మీకు శాలరీ వచ్చి 10,000 నుంచి 12,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ కండి జెండర్ వచ్చేసి. ఓకేనా. అండ్ మీకు ఇది లొకేషన్ వచ్చేసి లింగంపేట నియర్ స్వతంత్ర హాస్పిటల్ రోడ్ అండి, రాజమండ్రి అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకేనా. అండ్ సెకండ్ కంపెనీ చూసినట్లయితే రాజమండ్రి నుంచి శ్రీ కనకదుర్గ వెల్డింగ్ ఐరన్ డిజైన్ వర్క్స్ నుంచి ఆర్క్ వెల్డర్ కింద మీకు జాబ్ ఇస్తున్నారు. మీకు 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ ఆర్క్ వెల్డర్ కింద. మీకు శాలరీ అయితే పర్ మంత్ వచ్చి 25,000 నుంచి 30,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ మేల్ కేటగిరీస్ అనమాట. అండ్ మీకు లొకేషన్ వచ్చేసి సాయిబాబా టెంపుల్ ధవళేశ్వరం అనమాట, రాజమండ్రి అండి. ఓకే. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను పైన స్క్రీన్ పైన అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే ఇంక్ అండ్ యాడ్స్ అనేటువంటి ఈ కంపెనీలో ఇది ఒక స్టూడియో అనమాట. ఆ ఫోటో ఆల్బమ్ కి సంబంధించి కోట్పల్ బస్ స్టాండ్ దగ్గర ఉంటది, అందరికీ తెలిసే ఉంటుందండి. మీకు డిజైనర్ కింద స్టూడియోలో అయితే మీకు వేకెన్సీ రిలీజ్ చేయడం జరిగింది. ఎక్స్పీరియన్స్ 2 to 3 years ఉండాలి. మీకు శాలరీ అయితే 15K నుంచి 20K వరకు ఇవ్వడం జరుగుతుంది. మీకు అప్ టు వేకెన్సీ అయితే ముగ్గురికి అయితే ఉన్నాయన్నమాట. జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్ కండి. ఓకేనా. మీకు లొకేషన్ వచ్చి కోడిపల్లి బస్ స్టాండ్, రాజమండ్రి అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను స్క్రీన్ పైన అయితే యాడ్ చేస్తాను. అండ్ అలాగే మనకి ఫోర్త్ కంపెనీ చూసుకున్నట్లయితే రాజమండ్రి నుంచి ఇండియన్ మోటార్స్ అనేటువంటి ఈ కంపెనీ వాళ్ళు మనకి స్టోర్ కీపర్ కింద మీకు వేకెన్సీ రిలీజ్ చేశారు, ఓన్లీ అబ్బాయిలకి మాత్రమే. ఓకేనా. అండ్ మీకు శాలరీ వచ్చి 11,000 అయితే ఇవ్వడం జరుగుతుందండి. అండ్ లొకేషన్ రాజమండ్రి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ పైన అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇక్కడతో మనకి రాజమండ్రి అప్డేట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి అనమాట, మరీ ఎక్కువగా అయితే రాలేదు. సో వచ్చిన కాడికి మీకు అప్డేట్ అయితే షేర్ చేయడం జరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన రాజమండ్రి ILTD జంక్షన్ దగ్గర ఉన్నటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్సిటీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయితే మరొక బ్యాచ్ కి అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఎవరైతే మొబైల్ రిపేరింగ్ కి నేర్చుకోవాలి అనుకుంటారో ఆ బ్యాచ్ కి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ మంత్ 17th నుంచి స్టార్ట్ అవుతుంది బ్యాచ్ అయితే. ఇంకా ఎవరైనా సరే అప్లికేషన్స్ ఫిల్ చేయలేదు అంటే వెంటనే ఫిల్ చేయండి. అండ్ ఇంకో విషయం అండి, సో ఓన్లీ మనకి మొబైల్ రిపేరింగ్ అనేది ఏమి కాదు. మీరు ఆ ఛానల్ రీసెంట్ వీడియో చూసినట్లయితే ఆ ఇన్స్టిట్యూట్ గురించి అసలు ఎన్ని బ్యాచెస్, ఏమేమి కోర్సులు నేర్పిస్తారు, అక్కడ ట్రైనింగ్ ఇస్తారు అనేది చెప్పాను కదా. ఆ కోర్సులో ఉన్నటువంటి ప్రతి కోర్సులో మీకు నచ్చిన కోర్స్ గురించి మీరు అప్లై చేయాలి అనుకుంటే మీరు ఎప్పుడైనా అప్లై చేయొచ్చండి. బ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు అప్లై చేయాలనే రూల్ అయితే లేదు. మీరు ఎప్పుడైనా కానీ అక్కడ ఇన్స్టిట్యూట్ అయితే ఉంటదన్నమాట. సో మీ యొక్క నేమ్, మీరు ఎందులో జాయిన్ అవ్వాలి, ఏ కోర్స్ కావాలి అనుకుంటున్నారో ఆ కోర్స్ నేమ్ మెన్షన్ చేస్తే చాలు. ఆ కోర్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే మీకు కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకో విషయం అంటే ఫేక్ అని మాత్రం అనుకోకండి, ఇది రియల్ అనమాట, ఇది ఫేక్ అయితే కాదు. అండ్ అది మనకి కాల్స్ రావడానికి బ్యాచ్ స్టార్ట్ అవడానికి లేట్ అవుతుందే తప్ప బట్ డెఫినెట్ గా కాల్ అయితే వస్తుంది. ఓకేనా. ఎందుకంటే నేను అందులోనే ట్రైనింగ్ అయ్యి వచ్చాను కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అండ్ అలాగే మన సబ్స్క్రైబర్ కూడా ఒక బ్రదర్ అయితే వెళ్ళడం జరిగింది, టాలీ అకౌంటెంట్ కింద జాయిన్ అయ్యారు. ఆ బ్రదర్ కూడా జాయిన్ అయ్యారు. అండ్ అలాగే మనం ప్రతి వీడియో కింద కూడా ఆ బ్రదర్ అయితే మనకి కామెంట్స్ అయితే పెట్టడం జరుగుతుంది, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఇదైతే రియల్ అండి, ఫేక్ అయితే కాదు. ఓకే. అండ్ ఇంక మనం గుంటూరు అప్డేట్స్ లోకి చూసుకున్నట్లయితే సేల్స్ స్టాఫ్ కింద మనకి కెలెస్టి బ్రీ అనేటువంటి ఈ కంపెనీలో ఈ యొక్క షాప్ లో మీకు ఫీమేల్ కేటగిరీస్ కి 10,000 నుంచి 15,000 వరకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ గుంటూరు వాళ్ళకి మాత్రమే అనమాట. ఓకేనా. లోకల్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే గుంటూరు లొకేషన్ నుంచి SV డిజిటల్స్ నుంచి మనకి ఫోటోషాప్ డిజైనర్ కింద ఇంటర్మీడియట్ ఎనీ యూజీ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ కి వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఫోటోషాప్ డిజైనర్ గా మేము జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం తప్పకుండా జాయిన్ అవ్వండి.
కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన యాడ్ చేస్తాం. లొకేషన్ గుంటూరు. మీకు శాలరీ అయితే 15,000 నుంచి స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. 25K వరకు ఇవ్వడం జరుగుతుంది. బట్ మీకు 1 to 3 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ థర్డ్ కంపెనీ చూసినట్లయితే సుదీష మెడికల్ స్టోర్స్ లో సేల్స్ స్టాఫ్ కింద ఇంటర్మీడియట్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ కి అయితే జాబ్ అయితే ఇచ్చేస్తున్నారు. మీకు ఎక్స్పీరియన్స్ 2 to 3 years ఉండాలన్నమాట. మీకు శాలరీ 15,000 నుంచి 20,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మీకు వేకెన్సీ అనేవి 2 మాత్రమే ఉన్నాయన్నమాట. ఓకే. అండ్ లొకేషన్ గుంటూరు. కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే స్క్రీన్ పైన యాడ్ చేస్తే మనకి 2 కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేస్తారు. 2 కాంటాక్ట్ నెంబర్స్ యాడ్ చేస్తాను. అండ్ అలాగే మనకి నెల్లూరు అంటే ఇక్కడతో మనకి గుంటూరు అప్డేట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇంక మనం నెల్లూరు అప్డేట్స్ చూసుకున్నట్లయితే పులి మనోజ్ అనేటువంటి కంపెనీలో సైట్ ఇంజనీర్ అండ్ అలాగే ఎలక్ట్రీషియన్ కింద మనకి జాబ్స్ అయితే వేకెన్సీ రిలీజ్ చేశారండి. ఫస్ట్ వన్ సైట్ ఇంజనీర్ గా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ బీటెక్ క్వాలిఫికేషన్ ఉండాలి. అండ్ అలాగే ఇది మేల్ కేటగిరీస్ కి మీకు 30,000 శాలరీ అయితే ఉంటుంది. లొకేషన్ వచ్చేసి జాలడానికి నెల్లూరు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇదే కంపెనీ నుంచి సెకండ్ పోస్ట్ ఎలక్ట్రీషియన్ అనమాట. 4 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మేల్ కేటగిరీస్ కి 20,000 అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. 9 మెంబర్స్ కి అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట ఎలక్ట్రీషియన్ పోస్ట్ కి అయితే. సో కాంటాక్ట్ డీటెయిల్స్ అని స్క్రీన్ పైన అయితే యాడ్ చేస్తాను. అండ్ అలాగే మనకి సెకండ్ కంపెనీ చూస్తున్నట్లయితే నెల్లూరు నుంచి పవరాస్త్ర టెక్నాలజీస్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సోలార్ టెక్నీషియన్ కింద బోత్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మేల్ కేటగిరీస్ కి జాబ్ ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు. మీకు ఎలిజిబిలిటీ ఇంటర్ గానీ ఐటీఐ గానీ లేదా ఎనీ యూజీ డిగ్రీ లేదా బీటెక్ గానీ చేసి ఉండాలి. అండ్ మీకు శాలరీ అయితే 12,000 నుంచి 15,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. లొకేషన్ నెల్లూరు. కాంటాక్ట్ డీటెయిల్స్ అని స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. ఇంకా థర్డ్ కంపెనీ చూసుకున్నట్లయితే అమ్మ నోవెలిటీస్ అనేటువంటి ఈ కంపెనీ నుంచి సేల్స్ స్టాఫ్ కింద బోత్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఫీమేల్ కేటగిరీస్ మాత్రమే అప్లై చేసుకోవాలి. మీకు శాలరీ 10K నుంచి 11K ఉంటుంది. లొకేషన్ నెల్లూరు. కాంటాక్ట్ డీటెయిల్స్ అని స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్. అండ్ అలాగే మనకి నెల్లూరు లొకేషన్ నుంచి మనకి ఫోర్త్ కంపెనీ చూసుకున్నట్లయితే మహికా సోలార్ లో టెలికాలర్ కింద ఫీమేల్ కేటగిరీస్ కి జాబ్ వేకెన్సీ రిలీజ్ చేశారండి. మీకు బోత్ ఫ్రెషర్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు శాలరీ 12,000 ఉంటుంది. లొకేషన్ కావాలి నెల్లూరు లొకేషన్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. 3 మెంబర్స్ అయితే వేకెన్సీ రిలీజ్ అయి ఉందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ ఫిఫ్త్ కంపెనీ చూసినట్లయితే నారాయణ టింబర్ డిపోర్ట్ లో మనకి వర్కర్ కింద మేల్ కేటగిరీస్ కి 12,000 నుంచి 15,000 శాలరీతో మీకు జాబ్ అయితే ఇస్తున్నారు. లొకేషన్ నెల్లూరు. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకా లాస్ట్ కంపెనీ అండి నెల్లూరు లొకేషన్ నుంచి సాయిరేఖ మెడికల్స్ నుంచి క్యాషియర్ కింద ఎనీ యూజీ డిగ్రీ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ కి ఈ క్యాషియర్ జాబ్ అయితే ఇచ్చేస్తున్నారు. మీకు శాలరీ అయితే 13,000 నుంచి 15,000 వరకు ఉంటుంది. లొకేషన్ నెల్లూరు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఈ రోజు అప్డేట్స్ అయితే ఇవన్నమాట. అండ్ ఇంకా మనకి విజయవాడలో రోజు అప్డేట్స్ అయితే ఇవ్వండి. ఒకసారి ఇంకా ఎవరైనా సరే ఆ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వడానికి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్సిటీ ఇన్స్టిట్యూట్ గురించి కడప, హైదరాబాద్, వెస్ట్ గోదావరి, భీమవరం, ఏలూరు ఇలా అడుగుతున్నారు కదా. మనకి ఇన్స్టాగ్రామ్ చూసినట్లయితే నేను రీసెంట్ గానే చూసానండి. కాకినాడ లొకేషన్ లో ఉన్నాయి, ఏలూరు లొకేషన్ లో కూడా మనకి ఆ యొక్క ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ నాకు సరైన కాంటాక్ట్ నెంబర్స్ లేక నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు. బట్ ఏలూరులో అయితే ఉందని మాత్రం తెలిసి ఏలూరులో ఉంది, గుంటూరులో ఉంది, అండ్ మన కాకినాడలో కూడా ఉందన్నమాట. ఇంకా భీమవరం మా సైడ్ అయితే లేవని అనుకుంటున్నాను. బట్ హైదరాబాద్ లో ఉన్నాయి లేవని, హైదరాబాద్ లో అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదండి. బట్ నాకు తెలిసినవి అయితే మన రాజమండ్రి అండ్ అలాగే ఏలూరు, గుంటూరులో అయితే ఉన్నాయి, కాకినాడలో కూడా ఉన్నాయి అనమాట. కాకినాడ దగ్గరలో ఉన్న వాళ్ళు కాకినాడలో మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. బట్ దానికి సంబంధించి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నా దగ్గర అయితే లేవండి. మా మేడం అడిగి ఒకసారి మీకు ఆ యొక్క లొకేషన్ ఏమన్నా
నంబర్స్ ఉంటే గనుక నేను షేర్ చేస్తాను. గుంటూరు వాళ్ళకైతే దానికి సంబంధించి కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆల్రెడీ మన ఛానెల్‌లో పోస్ట్ చేయడం కూడా జరిగింది కాబట్టి, ఇన్‌కేస్ ఎవరైనా ఫస్ట్ టైమ్ గనుక చూస్తే గనుక ఒకసారి చెక్ చేయండి. మన ఛానెల్‌లో ఉంటాయి కమ్యూనిటీ ట్యాబ్‌లో. సో, అదండి ఈ రోజుటి టాపిక్స్ అయితే మన జాబ్ అప్డేట్స్ అయితే ఇంకా చాలా మంది చాలా లొకేషన్ నుంచి అడుగుతున్నారు. నేను తప్పకుండా షేర్ చేస్తానండి. ఇంక ఈ రోజైతే మనకి నిడదవోలు, వెస్ట్ గోదావరి, నరసాపురం, పాలకొల్లు లొకేషన్ నుంచి అయితే అప్డేట్స్ అయితే ఏమీ రాలేదు. సో, అందుకే పోస్ట్ చేయలేదనమాట. ప్రతి ఒక్కరు అడుగుతున్నటువంటి అందరి కామెంట్స్ నేను బుక్‌లో అయితే రాసుకుంటాను. సో, ఈ బుక్‌లో చూసే మీకోసం అప్డేట్స్ అయితే షేర్ చేస్తాను. ఆ గ్రూప్‌లో పెట్టిన అవి కూడా షేర్ చేసి బుక్‌లో రాసుకొని మీ వరకు వీడియో అనేది ఐ మీన్ చేసి అప్‌లోడ్ చేయడం జరుగుతుందనమాట. అండ్ అలాగే మన ఛానెల్‌ని కూడా ఎవరైనా సరే ఫస్ట్ టైమ్ చూస్తే గనక డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్‌ఫుల్ ఉంటుంది ఫ్యూచర్‌లో. అండ్ అలాగే మన ఛానెల్‌ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. ఎవరు కూడా దయచేసి వీడియో మాత్రం స్కిప్ చేయకండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.